నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నెహెమయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుకుందాం. నెహెమయా గ్రంథము 6వ అధ్యాయము 1 to 14. ఏమన్నా చదువుతారా? నెహెమయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకుందామండి. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో పీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున్న 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా ఇప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపింది. అందులో వారి పైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దాన్ని గెషము చెప్పుచున్నాడని వ్రాయబడిన. ఈ పని చేయలేకుండా మేము అశక్తుల మగుదమని అనుకుని వారందరూ మమ్మను బెదిరింపచూచిరు గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారం కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని వద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచును. అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకుని రండని చెప్పగా నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణములను రక్షించుకున్నట్టుకై నేను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నవోద్యాన ప్రవక్తిని జ్ఞాపకం చేసుకున్నాము. థ్యాంక్ యూ సిస్టర్. ఒక చిన్న ఇలిస్ట్రేషన్తో స్టార్ట్ చేస్తానండి. ఒక గెస్ట్ లెక్చరర్ ఒక యూనివర్సిటీలో సోమవారము he wanted to share a lecture on a subject. అయితే తను సండే ఆదివారం వచ్చి ఆ నైట్లో ఒక గెస్ట్ రూమ్లోనే పాడుకున్నాడు. అయితే అక్కడ ఆ లెక్చర్ ఆ కాలేజ్లో వార్డెన్ ఏం చెప్పాడంటే, మీరు జాగ్రత్త ఉండండి, 2 గంటలకు లేవండి, మీరు దయ్యాలను చూస్తారని, చాలా రకాల దయ్యాలను చూస్తారని. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేందబ్బా దయ్యాలు ఏంటి ఇక్కడ హాస్టల్ ఇక్కడ కాలేజ్లో ఏంటి, నేను గెస్ట్ లెక్చర్గా వచ్చాను కదా అంటే, కాదండి మీరు తప్పకుండా లేవండి, ఆ 2 o'clock ఆ టైంలో లేచి చూడండి, బయట పోయి చూడండి ఏముంటుందని.
ఇంకా సరే చెప్పాడు కాబట్టి ఇంకా నైట్ 2 o'clockకి అలారం పెట్టుకొని తలుపు తెరిచి బయటకు వెళ్ళి చూశాడు. చూడగానే ఎన్నో లైట్లు వెలుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ మొబైల్ ఫోన్స్లో ఆ నైట్లంతా మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఆ మొబైల్ చూసుకుంటూ ఉన్నారు. ఆ చిన్న చిన్న లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్పిరిచువల్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్. మనందరికీ తెలుసు అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ఒక సైకాలజికల్ టర్మ్. కానీ ఈరోజు మాట్లాడే వాక్యము స్పిరిచువల్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్. తెలుగులో ఇంగ్లీష్లో అది ఇట్స్ కాల్డ్ డిస్ట్రాక్షన్స్, అంటే పరధ్యానం అని తెలుగులో. డిస్ట్రాక్షన్స్ అంటే ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి 1590లో ఇట్స్ డిరైవ్డ్ అనమాట. దాని అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ దట్ ఎనీథింగ్ దట్ టేక్స్ అవర్ అటెన్షన్ ఆఫ్ our mind in a different direction of what we are supposed to be focusing. మన ధ్యానము వేరే చోట మరలించేది ఏదైనా ఉన్నదంటే దట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్. మనము we live in a world filled with distractions. Distractions can keep anyone from being successful. మీకు తెలుసా, enemy and every force of darkness of hell is trying to distract you from living for the things that matter most. మనం బైబిల్ చదువుకుంటామా, ఎవరొకరు పని చెప్తారు. మనం ప్రార్థన చేస్తామా, ఫోన్లు రింగ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ డిమానిక్ ఫోర్స్ వాంట్స్ టు సపరేట్ యూ, డివైడ్ యువర్ మైండ్, డిస్కరేజ్ యువర్ సోల్, డిటాచ్ యువర్ ఫెయిత్, distract you from what is important. సాతాను గాడు మిమ్మల్ని నాశనం చేయలేకపోవచ్చు. he may not destroy you, but he can distract you. ఆయన ఒకవేళ సాతాను మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసినట్లయితే you will end up destroying yourself or he will neutralize you. So we need to let go of every distraction that we face. నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాను. ద లార్జెస్ట్ జనరేషన్ ఇన్ హిస్టరీ ఈజ్ మిలీనియల్స్, అంటే మన ఈ జనరేషన్, ఈ టీనేజర్స్. 1/2 of the population is below 30 years. No generation has ever been distracted like this generation. ఏ జనరేషన్ కూడా ఎప్పుడు ఇట్లా డిస్ట్రాక్ట్ కాలేదు. దేవుడు మనకి టెక్నాలజీ ఇచ్చాడు, ఒక వరం లాగా ఇచ్చాడు, బ్లెస్సింగ్ లాగా ఇచ్చాడు. కానీ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఎ రాంగ్ఫుల్ మేనర్. ద ఎనిమీ ఈజ్ యూజింగ్ ఇన్ ఎ నెగటివ్ మేనర్. See, more people in the world are on a mobile phone than brushing their teeth. We check our phones 81,000 times a year, ante 1.3 minutes of our life. Social media is the greatest weapon of mass distraction. అంటే పరధ్యానం ఒక గొప్ప సామూహిక ఆయుధం. 210 million people they suffer with social media addiction. సెల్ ఫోన్, సెల్ అంటే అర్థము ఇంగ్లీష్లో ఇంకొక దాని అర్థం ఏంటంటే జైలు అనమాట, ప్రిజన్ అనమాట. సెల్ ఫోన్ బికమ్స్ ఎ ప్రిజన్ అండ్ ఇట్ బ్రింగ్స్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. ఒక యావరేజ్ పర్సన్ 5 గంటలు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తాడు. దాని అర్థము 5 years 4 months ఆఫ్ దేర్ లైఫ్ ఆన్ సోషల్ మీడియా. ఒక టీనేజర్ spends 9 hours a day on average on social media. That is equal to 24 years of their life. 54% of people check their smartphones within minutes of waking up. లేవగానే ఫోన్ పట్టుకుంటారు. 71% of people వాళ్ళు ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటారు. 73% of people they check social media before
they enter into spiritual discipline like prayer or reading the Bible. Scrolling social media before bed increases sleep disturbance by 40%. Teenagers spend 5 hours a day on a phone are 50% more likely to suffer depression. 10% of teenagers check their phones all night long. రాత్రంతా చూస్తూ ఉంటారు. Study shows that more are addicted to phone and more are prone to suffer depression, anxiety. They are less productive in college and less productive in their work. This is called digital distraction. This can keep మన పనిని పక్కన పెడుతుంది, మనుషుల్ని పక్కన పెడుతుంది, చివరికి దేవుని కూడా పక్కన పెట్టే అంత దానికి అంత పవర్ ఉంది. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ స్పిరిచువల్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ఇన్ దిస్ జనరేషన్. మనము మన డిస్ట్రాక్షన్స్ని చెక్ చేసుకోవాలి. సమ్టైమ్స్ మనము మన మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని, కంప్యూటర్స్ని, ప్రతి గ్యాజెట్ని యాక్చువల్లీ మనం ఫాస్టింగ్ చేయాలి. ఈ స్మార్ట్ ఫోన్స్ రాకముందు కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. 80s, 90s జనరేషన్లో వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యేది సినిమాలు, మళ్ళీ రేడియోలు, క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, తర్వాత టీవీలు, వీడియోలు, మరియు వీడియో గేమ్స్. ఒక యావరేజ్ పర్సన్ he spends 3 hours 46 minutes watching TV. That is equal to 52 days of non-stop watching per year. By the age of 65 years, they have spent nearly 9 years just watching TV. Workplace lo kuda the biggest distraction is phone. 41% of distraction in workplace is internet. 37% is office gossip. 37% social media. ఇంకా 37% co-workers. One average person gets distracted once every 30 minutes. అంటే 79% get distracted within an hour. ఇవంతా ఈ గూగుల్ ఉంది చూడండి. ఒక ఎంప్లాయీస్ లూజ్ అబౌట్ 720 hours a year because of distraction. But to regain focus, they spend 127 hours a year. ఒక డ్రైవింగ్ చేసినట్లయితే 80% of car accidents are because of drivers getting distracted. And drivers, they are 10 times more at risk of crashing because they are on their mobile than drunk and drive. Students get distracted looking at internet for some time on a subject, but suddenly they go off the subject and they get distracted. ఇంట్లో కూడా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఒక భార్య తన హస్బెండ్ని పిలిస్తే సంథింగ్ ఇంపార్టెంట్ అని పిలిచినా కూడా ఆ హస్బెండ్ ల్యాప్టాప్లోనే ఉంటాడు, లేకపోతే టీవీ చూసుకుంటా, స్పోర్ట్స్ ఛానల్ చూసుకుంటూ ఉంటాడు. చర్చిలో కూడా దేర్ ఆర్ డిస్ట్రాక్షన్స్. యూ విల్ బి టెంప్టెడ్ టు చెక్ యువర్ ఫోన్ 12 times. Some get distracted, use mobiles to see Bible, or they send text or read a text. Some youth, I personally know, they watch video games in the church and they were caught on the camera. Some get distracted by the babies, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు చర్చ్లో. Some get distracted when somebody comes late or somebody gets up or leaves the church. If we are not careful, జాగ్రత్తగా లేకపోతే ఈ అన్ని డిస్ట్రాక్షన్స్ దే విల్ ఫ్లో ఇంటూ అవర్ స్పిరిచువల్ లైఫ్. డిస్ట్రాక్షన్స్ అనేది ఈజ్ ద ఎనిమీ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. Distraction stops us from sitting and listening to what God has to tell us. Prayerlessness is not because of lack of time. It is because of distractions.
నేను కొన్ని బైబిల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆదికాండం 39లో యోసెఫ్ హీ హ్యాడ్ డిస్ట్రాక్షన్ విత్ పోటిఫర్స్ వైఫ్, కానీ ఆయన జయించాడు. హీ ఓవర్కేమ్ ఇట్. మోషే సంఖ్యాకాండం 16లో హీ వాజ్ డిస్ట్రాక్టెడ్ విత్ కోరా, దానికి దేవుడు సాయం చేశాడు. యోషువ 9లో గిబియోనీయుల వాళ్ళ ద్వారా హీ వాజ్ డిస్ట్రాక్టెడ్. చివరికి హీ హ్యాడ్ టు మేక్ ఏ కవనెంట్ విత్ దెమ్. ఎలియా మొదటి రాజుల పత్రిక 19వ అధ్యాయంలో హీ వాజ్ డిస్ట్రాక్టెడ్ విత్ యెజబెల్. ఏమయ్యాడు? పారిపోవాల్సి వచ్చింది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్తా వాజ్ డిస్ట్రాక్టెడ్ బై మెనీ థింగ్స్. వాళ్ళ చెల్లెలు మేరీ దేవుని సన్నిధిలో కూర్చుంది, కానీ మార్తా అన్ని పనులు బిజీగా పనులు చేస్తూ ఉంది, ఇంకా అరుస్తూ ఉంది మేరీ సాయం చేయట్లేదు. దేవుడు జీసస్ హ్యాడ్ టు కరెక్ట్ హర్. అపోస్తలుల రాసిన కార్యం 16వ వచనంలో పౌలు సిలాస్ రిఫ్యూజ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ విత్ పర్సిక్యూషన్. వాళ్ళు కొడదెబ్బలు కొట్టి సంకల్లో బంధించి జైల్లో పెట్టారు. వాళ్ళు ఆ డిస్ట్రాక్షన్ ఎలా చేయించారంటే ఫుల్ నైట్ దే వర్షిపింగ్. దే హ్యాడ్ ఎ వర్షిప్ నైట్. దే ఫోకస్ ఆన్ జీసస్. మన యేసు ప్రభు when he was about to be crucified, లూకాసు వార్త 9th chapter 51st verseలో ఏమంటుందంటే he set his face toward Jerusalem because his hour has come. ఆయనకు సమయం వచ్చింది, చనిపోయే సమయం. సో నో మోర్ స్టాపింగ్. పీటర్ ఆల్సో వాంటెడ్ టు డిస్ట్రాక్ట్, కానీ దేవుడు ఏమన్నాడు? గెట్ ది బిహైండ్ మీ సేటన్ అన్నాడు. No more going to desert, feeding the 5,000. No more waiting near the well. No more stopping at Zacchaeus' house for dinner. Those were things for a small season, but now he didn't have time for distractions. ఆయనకు సమయం వచ్చేసింది. And Jesus came down from heaven with a purpose and completed the work without distraction. Your hour has come. If you are going to reach your highest potential, you have to do like Jesus. Set your face. You cannot be distracted by things that are keeping you from your purpose. You cannot be distracted. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ శిష్యులు దే ఆర్ ఫేసింగ్ ఎ స్టార్మ్. అప్పుడే ఆ చీకట్లో యేసుప్రభు నదిలో నడుస్తూ ఉన్నాడు. ఆ చూడగానే పీటర్ అన్నాడు, ఐ ఆల్సో వాంట్ టు వాక్ ఆన్ వాటర్ అన్నాడు. అది అడగగానే యేసుప్రభు రండి అన్నాడు. అని కొన్ని నిమిషాల వరకు, కొన్ని క్షణాల వరకు పీటరు ఆ నీళ్ళలో నడుస్తూ ఉన్నాడు. సడన్గా he began to move from walking on water to sinking. పడిపోతా ఉన్నాడు. ఎందుకు? బికాస్ he got his eyes off of Jesus and he saw the wind and he was afraid and got distracted. ఆ విండ్ని చూసి భయపడిపోయాడు, డిస్ట్రాక్ట్ అయిపోయాడు. ఆ మూమెంట్ ఆఫ్ వాకింగ్ ఆన్ వాటర్, that moment he lost it. See, the enemy brings storms to get you distracted from Jesus. If you want victory, you have to keep your eyes on Jesus and keep walking. See, Peter was not distracted by devil or demons, but by wind. సాతాన్తోని వాళ్ళ ఈవిల్ స్పిరిట్స్తో డిస్ట్రాక్ట్ కాలేదు, గాలితో డిస్ట్రాక్ట్ అయ్యాడు. ఈ గాలి ఈజ్ అ న్యాచురల్ థింగ్. దట్ మీన్స్ it is a natural distractions that gets your eyes off of Jesus, like being busy, paying bills, tire flat అయిపోవటము, cares of life, రెగ్యులర్ ఇంటి పనులు, న్యాచురల్ థింగ్స్ అని మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం.
we have to be careful not to allow the natural things to distract us from spiritual things. We'll begin to focus on the natural things the moment we get our eyes off of Jesus. Jesus is the Word, and what He's saying, we turn our focus away from Jesus. So don't allow distractions, but fix your eyes on Jesus. Ecclesiastes 11:4 ఏమంటారంటే, he who observes the wind will not sow, and he who regards the clouds will not reap. అంటే మీరు ఆ గాలిని చూసి you will not sow the seed. If you get distracted by the wind, you will not sow. Before God wants to bless you and give you a miracle, we generally face a storm of trouble, of negativism or setback. But Jesus is stronger and mightier than the storm you are facing. చాలా మంది we are in the middle of the storm, and the only thing that can stop Jesus from giving a miracle is if the enemy can get you distracted. Your job is not to get distracted by the things that will kill your faith. We need to stay focused on Jesus and not allow distractions. Wind is what the enemy used to distract Peter. It is a natural thing that is hindering you from doing what you have been called to do. అందుకే లూకా సువార్త 14వ అధ్యాయంలో Luke 14 says, ఒక అమేజింగ్ స్టోరీ ఇచ్చాడు, ఒక పారబుల్ దేవుడు ఇచ్చాడు. ఇట్ సేస్ a మాస్టర్ ఒక పెద్ద విందు భోజనం తయారు చేశాడు. సో హీ ఇన్వైట్స్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్. కానీ పీపుల్ బిగాన్ టు మేక్ ఎక్స్క్యూజెస్. ఒక అతను ఏమనంటే, నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, నేను రాలేను, అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకో అతను అన్నాడు, నేను 5 ఎద్దులు తీసుకున్నాను, వాళ్ళని ట్రైన్ చేయాలి, ఐ హ్యావ్ టు ట్రైన్ దిస్ యానిమల్స్, వాళ్ళని ఎద్దులు ఎట్లా దున్నాలో పొలంలో, ఐ హ్యావ్ టు డూ ఆల్ దట్ వర్క్, ఐ కెనాట్ కమ్. ఇంకో అతను ఏమన్నాడంటే, నేను ఇప్పుడే కొత్తగా పెళ్ళి అయ్యాను కదా, సో నేను రాలేను. See, it was a business, materialism and relationships that took priority over the master. You be distracted with busyness, materialism, business and relationships. If you make Jesus your focus, He will empower you to deal with your things and take care of everything. You can do impossible if you don't get distracted. అపోస్తలుల రాసిన 20వ అధ్యాయంలో చూసినట్లయితే, పౌలు was determined to go to Jerusalem. ఆయనకు తెలుసు he will die and he will be persecuted అని. అయినా కూడా he refused to get distracted. చాలామంది వాళ్ళ 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 డిసైపుల్స్ చాలామంది ఆపడానికి ట్రై చేశారు. He said, I am persuaded, nothing can move me, I have to go to Jerusalem. Devil cannot stop you, but distractions can stop you. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పారబుల్ ఆఫ్ సోవర్ అని ఒక పారబుల్ ఉంది. ఇక్కడ 4 రకాల గ్రౌండ్స్ చూపించారు. ఒకటి వే సైడ్, ఒకటి స్టోనీ గ్రౌండ్, ఒకటి థార్నీ గ్రౌండ్, ఇంకోటి మంచి గ్రౌండ్. 4 డిఫరెంట్ గ్రౌండ్స్ ఇక్కడ రాయబడింది. 75% ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ స్టోలన్. సాతానుగా దొంగలించాడు యూజింగ్ డిస్ట్రాక్షన్స్. బట్ ఓన్లీ 25% వాజ్ ఫౌండ్ ఇన్ ద గుడ్ గ్రౌండ్. ఎస్తేర్ గ్రంథం చూసినట్లయితే, హామాను వెళ్తున్నప్పుడు అందరూ హామాన్ని దే బౌయింగ్ డౌన్ టు హామన్, ఒక్క మొర్దెకాయ్ తప్ప. మొర్దెకాయ్ ఒక్క యూదుడు. హామన్ 99.9% అందరూ ఇట్లా బాగు చేసుకుంటూ ఆయనని రెస్పెక్టింగ్ హిమ్. బట్
హామాను ఆ 99.9% మనుషులు చూడకుండా ఒక్క మొర్దెకైని చూశాడు. హీ సా మొర్దెకై, హీ ఈజ్ నాట్ బవింగ్ టు హామాన్. హీ సా దట్ వన్ డిస్ట్రాక్షన్ అండ్ హీ గాట్ అప్సెట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ మొర్దెకై, హామాన్ గాట్ డిస్ట్రాక్టెడ్. ఆయన ప్లాన్ చేశాడు. హీ ట్రై టు కిల్ మొర్దెకై, దెన్ హీ ట్రై టు కిల్ ఆల్ ద జూస్ ఇన్ ద నేషన్. చివరికి ఏమైంది? హామానే చనిపోయాడు. Some of you don't have a joy or happiness today. You may have many great things, but you have only one issue that you are upset about. Some of you have got great marriage, but only one thing is disturbing you in your marriage, like Haman. Some of you have a lot of friends, but one person upsets you. See, everyone is not going to like you or accept you. So stop trying to convince someone to understand you. Some people don't like you, that's okay. You don't need them to fulfill your destiny. God has already lined right people who can celebrate with you, people who can cheer you, people who can encourage you, people who can stay with you in thick and thin. If someone doesn't see the gift you are and they don't recognize your talent and the value of your friendship, don't be distracted, move on. They are not part of your destiny. Don't get distracted from the beautiful relationship with God and your family and your friends by some little small things. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే గాడ్ స్పెసిఫిక్లీ టోల్డ్ అబ్రహాం, ఆ ఊరని దేశం నుంచి బయటికి రండి, మీ రిలేటివ్స్ నుంచి బయటికి రండి, మీ తండ్రి ఇంటి నుంచి బయటికి రండి, కానాన్ దేశంకి వెళ్ళండి. స్పెసిఫిక్గా చెప్పాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? దేశం వదిలేశాడు, రిలేటివ్స్ వదిలేశాడు. కానీ ఒక లోతుని, వాళ్ళ నెవ్యూని తీసుకెళ్ళాడు ఆయనతో పాటు. ఎప్పుడైతే అది ఒక ఫ్యామిన్ అయిందో, దే వెంట్ టు ఈజిప్ట్, అండ్ ఫ్రమ్ ఈజిప్ట్ వెన్ దే కేమ్ బ్యాక్, లార్డ్ షెపర్డ్స్ started fighting and arguing with Abraham's. Lot was not supposed to be there with Abraham in the first place. Finally, Abraham and Lot had to get separated because of the fights they were having. So Lot, he went on to a different place, Sodom and Gomorrah. After Lot left, ఎప్పుడైతే లాట్ వెళ్ళిపోయాడో, God said to Abraham, look around, all the land you see, I give it to you. చూడండి, దేవుడు అప్పుడు వరకు అబ్రహాంతో మాట్లాడలేదు. లాట్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాడు. See, when Lot moved away, that's when Abraham stepped into his fullness of blessings. Do you have some lots in your life who will drain you? Get rid of any distractions of people. Don't live to please people. Don't worry about what others think. And don't get distracted from the call of God on your life. If you keep your focus right, you will see the favor of God. You will see the doors open. You will see divine connections. You will see breakthroughs, and right people will come. You have any unfinished work, unfinished project, even అప్పులు ఉన్నాయా that you need to clear? It's so easy to get sidetracked, but it takes determination to finish what we start, because there will always be distractions. నెహెమయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ముగ్గురు నెహెమయా ఎనిమీస్, they tried to distract him, but Nehemiah overcame their plans. More distractions Nehemiah was facing. మొదటి 4 వచనాలు చూసినట్లయితే, ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, ఐ డోంట్ వాంట్ టు రీడ్ అగైన్. ఫస్ట్ 4 వర్సెస్ చూసుకున్నట్లయితే,
there was a plot to distract Nehemiah by deception. మోసంతో డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు. ఈ ఎనిమీస్ సడన్లీ నెహమాయాతో మంచిగా మాట్లాడుతున్నారు అండ్ మంచిగా ఆయనని ఇన్వైట్ చేశారు. ఒక ప్లేస్ ఓను అనే ప్రదేశానికి ఇన్వైట్ చేశారు. ఓను ఎక్కడుంది? గాజా స్ట్రిప్ సీ కోస్ట్ దగ్గర ఉంది, ఒక రిసార్ట్ ఏరియా. ఆ మీటింగ్ ఒక పొలిటికల్ మీటింగ్ లాగా. సో దే వాంటెడ్ టు మీట్ నెహమాయా. కానీ నెహమాయా ఒక డేంజర్ అని నాకు అర్థమైపోయింది. రెండవ వచనం చూసినట్లయితే నెహమాయా ఏమనుకున్నాడు? దే వర్ స్కీమింగ్ టు హార్మ్ మీ అని ఆయనకు అర్థమైంది. ద ఎనిమీస్ ఆర్ డెస్పరేట్ అండ్ సెంట్ 4 times a message. Nehemiah knew that Ono place is a full day journey from Jerusalem. So he said, I cannot afford to go on a full day journey because I have lot of work to do. The enemies actually wanted to kill Nehemiah. Nehemiah said no to Ono. 5 నుంచి 7 వచనాలు చూసుకున్నట్లయితే రెండో డిస్ట్రాక్షన్, థ్రెటనింగ్, అక్యూజేషన్స్. దే వర్ ప్లానింగ్ టు అక్యూజ్ అండ్ థ్రెటన్ నెహమాయా. 5వసారి లెటర్ పంపించాడు. అదేమో ఓపెన్ లెటర్, అందరూ చదవచ్చు. ఏమన్నాడంటే నెహమాయా ఆ వాల్ కడుతున్నాడు, ఎందుకంటే ఆయన రాజు కావాలని అనుకుంటున్నాడు. When the enemy cannot distract you by deception, they started scaring and accusing Nehemiah to meet them. కానీ నెహమాయా దానికి కూడా ఒప్పుకోలేదు. మూడో డిస్ట్రాక్షన్ 10 నుంచి 14 6వ అధ్యాయం చూసినట్లయితే ఒక ప్రవక్తను పంపించాడు. షెమయా అనే ప్రవక్తను పంపించాడు. వీళ్ళు ఈ ముగ్గురు, సాన్బల్లత్, తోబియా, గెషం, వాళ్ళు పంపించి నెహమాయా నువ్వు చనిపోబోతున్నావు, అయితే మీరు ఆ మందిరంకి రండి, ఆ మందిరంకి వచ్చి తలుపు మూసేసండి, ఎందుకంటే మీరు చనిపోబోతున్నారు, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అటాక్ చేయబోతున్నారు అని ఒక ఫియర్ ఆఫ్ డెత్ అనేది డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ షెమయాని పంపించాడు. షెమయా ఒక ప్రాఫెట్, బట్ హీ వాజ్ హైర్డ్ బై ది ఎనిమీస్ టు డూ ద డర్టీ వర్క్. బట్ నెహమాయా హ్యాడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయనకు ఒక జ్ఞానం ఉంది. హీ అండర్స్టూడ్ ద ఎనిమీస్ ట్రై టు పుట్ ద ఫియర్ ఆఫ్ డెత్ ఇన్ నెహమాయా అండ్ టు స్పాయిల్ హిస్ రెప్యుటేషన్. If they can get Nehemiah to go into a temple, they can tell everybody that Nehemiah had blasphemed God, then his leadership would be questioned, and then he will be put to death. So they were trying to distract Nehemiah through fear of death and spiritual blackmail through a prophet. And Nehemiah అన్నిటికీ లొంగలేదు. Nehemiah's enemies couldn't stop the work. The wall was finished in 52 days. The enemies believed that this work was done by God. They realized that. And the way Nehemiah dealt with the problems or distractions, we must also deal similarly. ఎట్లా డీల్ చేస్తాడు? ఫస్ట్ he denied rumors. 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, I sent him reply, nothing like that is going to happen. You are just making up. And that's the best way to respond. Flat denial. Second, Nehemiah, he is a man of prayer, and he asked God to strengthen him to work harder to complete the wall. Nehemiah knew that he couldn't do it alone. He asked God to help him and strengthen him from getting into distractions that will threaten him to kill him. The more opposition we face, the more harder we have to pray. When he was attacked and insulted, he talked to God and trusted God for help. Nehemiah took care of his character and trusted God to take care of his reputation. మూడోది, Nehemiah kept on working.
When they asked him to meet in Ono Plain, the simple answer was no. He was focused on his work and finished the wall in 52 days. 4. He had right priorities. Priorities is not just a matter of saying no to distractions, but we also have to say yes to the right things. Our priorities must match up with God's priorities. When we keep focusing on the main thing, we can deal with the distractions the way Nehemiah did. Having right priorities gave Nehemiah the courage to do what was right. 5. Nehemiahకి godly discernment. He had the wisdom of God. Enemy tried to trick him, spiritually blackmail him, but he understood the real motive of the enemy was to harm him and spoil his reputation and stop the work and distract and discourage people. Nehemiah had God-given discernment. He had God's given insight. 6:12 ఏమంటారంటే I perceived that God did not send them. 6. Nehemiah was bold and courageous. Courage and ధైర్యం అంటే it's not absence of fear, but it's a determination to do what is right even if you are afraid. Some threats were death threats, fear-inducing. Kani Nehemiah was bold and courage. He refused to get scared. The issue in dealing with fear is not how you feel fearful about things, but what you do in response to that fear. Nehemiah had courage and trusted God. చూడండి, మీరు ఒక విఐపి వాళ్ళని మనం ఎప్పుడైనా కలుద్దాం అనుకున్నాం. ఈవెన్ ఒక కౌన్సిలేట్కి వెళ్ళినా, ఇఫ్ యూ గో టు మినిస్టర్స్ ప్లేస్ ఫర్ అన్ అపాయింట్మెంట్, ఫస్ట్ థింగ్ they'll do is they'll take away your mobile, keep it in a box so that you will not have distractions during the meeting. How much more we should be when we meet the King of Kings and Lord of Lords, Jesus Christ. How much more we should switch off our mobiles and spend time in praying and reading the word. God wants to give you unusual success and blessings and victory, but it's the distractions that take us off the vision and the purpose that God has for us. So don't get distracted by natural things. If you are in the storm, don't get distracted. Keep on walking because Jesus is coming on the top of that storm. Don't give up or quit because you are going to have an encounter with the miracle maker. God is working His plan and His will. Don't get distracted by the things that will lose your vision, will kill your faith, or caught up with fear and get your eyes away from Jesus. Stop getting distracted by the things that have nothing to do with your goals. Some of you need to delete distracting apps if it is an idol to you. Young girls and boys, don't get distracted in relationships. Keep your eyes on your goals. చాలా మందికి they have great potential, but you can be distracted. Some of you must delete those people who become distractions to achieve your purpose. Keep your eyes on Jesus. Keep walking. Don't get distracted if someone ignores you like Haman. Don't get distracted in busyness of life like Martha. Don't let anyone distract you from the will of God and the call of God and the vision God has for you like Abraham. If you want to do what God has called you to do, stay focused. We have to be determined that nothing can stop us from fulfilling the God's plan and purpose in our life. ఇప్పుడు గేమ్స్లో చూస్తాం కదా, ఒక షూటరు ఒక కన్ను మూసుకొని ఆ టార్గెట్ని ఏం చేస్తాడు, ఎందుకంటే ఈ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఒక అథ్లీట్, ఒక రన్నర్ని చూస్తే ఒలింపిక్ గేమ్స్లో మొత్తం తల అన్ని బాడీ అంతా షేవ్ చేసేసుకుంటాడు. ఇంకా హీ హ్యావ్ వెరీ మినిమల్ క్లోత్స్, వెరీ లైట్ క్లోత్స్, ఎందుకంటే
those things should not stop him from running the race and winning the race. So we have to remove everything that will stop us in running the race that God has set before us. Hebrews 12th chapter 1st verse. Remember, when God's priorities become our priorities, God's work will advance. We will deal the way Nehemiah dealt his problems of distraction. Like Nehemiah, we have to set our priorities right and say no to devil's distractions. Give Jesus the highest place in our lives. Get your walk with God. Get your eyes on only one thing, on Jesus, and off of many things. లాస్ట్లో ఒక బ్యూటిఫుల్ వర్స్ మొదటి కొరింథీయుల 7:35 ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది. ఎవరైతే సేవ చేస్తున్నారో, దోస్ హు ఆర్ ఇంటర్సెసర్స్, దోస్ హు ఆర్ కాల్డ్ ఫర్ మినిస్ట్రీ, you are in a worship team, you are anywhere you are serving the Lord, this verse is for you. 1 Corinthians 7:35 ఏమంటుందంటే, and this I say for your own profit, not that I put a lease on you, but for what is proper, that you may serve the Lord without distraction. You have to say, God help me to serve you without distraction. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా I want to serve you, Lord. So follow him with all your heart. Focus on the plan and calling and purpose that God has for you. Don't be distracted. It could be a business, your job, your marriage, your children, your dream project, or even your ministry. Ask God to help you. If you don't know what is the plan and purpose in your life, ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని బైబిల్లో పెట్టండి, మీ కింద మీ సిగ్నేచర్ రాయండి, అండ్ ఆస్క్ గాడ్ టు ఫిల్ యువర్ లైఫ్ విత్ హిస్ ప్లాన్స్. హిస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్, మోర్ దెన్ అవర్ ప్లాన్స్. చివరికి ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చేసి నేను క్లోజ్ చేసేస్తాను. వరల్డ్ వైడ్ కన్వెన్షన్ అవుతుంది. సాతాన్ గాడు వాళ్ళ ఈవిల్ స్పిరిట్ డీమన్స్తో ఒక వరల్డ్ వైడ్ కాన్ఫరెన్స్ అవుతుంది. And in the devil's opening address he says, మనం ఈ బిలీవర్స్, ఈ క్రిస్టియన్స్ని, we cannot stop them from going to church, but we can steal the time. ఎలా అంటే we have to let's keep them busy in non-essential things of life. Invent innumerable schemes to occupy their minds. Keep them busy. And when they meet for the spiritual fellowship, involve them in gossip, small talks, so they leave with troubled conscience, unsettled emotions. Let crowd them lives with many things that they don't have time to see God. That is what the convention, it's a illustration. So don't allow any distractions in your life, but focus only on Jesus. ప్రార్థన చేసుకున్నాం.